అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో MBBS విద్య. కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. ఇది రజనీకాంత్ సినిమాలోని డైలాగ్. ఈ డైలాగ్ ఇప్పుడు తెలంగాణ అధికార పక్షం గులాబీ శ్రేణుల్లో ఎక్కువగా వినిపిస్తోంది. గడిచిన ఈ 2-3 రోజుల్లో ఈ డైలాగ్ బీఆర్ఎస్ గ్రూపుల్లో బాగా పాపులర్గా కనిపిస్తోంది. ఎందుకంటే ఇటు ఇండియా గ్రూపుకు అటు ఎన్డీఏ గ్రూప్కి దూరంగా ఉండటమే అసలైన కారణం. ఇంతకీ జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు? ఇప్పుడిప్పుడే బయటకు కొంచెం మెసేజ్ లీక్ అవుతోంది. జాతీయ రాజకీయాలపైన కేసీఆర్ చాలా స్పష్టంగా ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఢిల్లీని తన పిడికిట్లో బిగించడం కష్టం, అది కేసీఆర్కు చాలా స్పష్టంగా తెలుసు. అందుకే ఒక్కో అడుగు మెల్లిగా వేసినా బలంగా వేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మూడో ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ వంటివి పక్కన పెట్టి ముందు మహారాష్ట్ర సంగతి చూద్దామని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది. ఇటు మహారాష్ట్ర అటు కర్ణాటకలో తెలంగాణకు ఆనుకొని ఉన్న సరిహద్దు ప్రాంతాలు, అంటే అప్పట్లో నిజాం పాలన కింద నలిగిన ప్రాంతాలను కేసీఆర్ తొలుత టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే భాష వేరైనా తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో సంస్కృతి ఒక్కటిగానే కనిపిస్తోంది. మహారాష్ట్రలో తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న జిల్లాల్లో 100 ఏళ్ల కాలం నుంచి బతుకమ్మ, బోనాలు వంటి సంస్కృతి ఇంకా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతి కోసం పోరాటం చేసిన బీఆర్ఎస్ చాలా సులభంగా ఈ ప్రాంతాల ప్రజలకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ముందు తెలంగాణ కల్చర్ ఉన్న మహారాష్ట్రలోని జిల్లాల్లో అడుగు పెట్టాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఫలితంగా గ్రౌండ్ లెవెల్ నుంచి బీఆర్ఎస్ను మహారాష్ట్ర ప్రజల మదిలోకి ఎక్కించవచ్చని వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఔరంగాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్ ఎంపీగా ఉంటూ మహారాష్ట్రలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా పట్టున్న బీబీ పాటిల్ను ఇందుకు ఎంచుకున్నట్టు సమాచారం. ఔరంగాబాద్ నుంచి బీబీ పాటిల్ను ఎన్నికల బరిలోకి దించితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ మహారాష్ట్రలో బోని కొడుతుందని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలన్నింటినీ బీబీ పాటిల్ చూసుకుంటున్నారని, ఆయనకే ఔరంగాబాద్ టికెట్ కూడా దక్కుతుందని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుత ఆరోగ్య మంత్రి హరీష్ రావును కూడా వచ్చే ఎన్నికల్లో ఢిల్లీకి పంపాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బీబీ పాటిల్ ప్లేస్లో జహీరాబాద్ నుంచి హరీష్ రావును రంగంలోకి దించితే ఢిల్లీలో బీఆర్ఎస్కు అనుకూలంగా చక్రం తిప్పగలడని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. హరీష్ను పార్లమెంట్కు పంపడం వల్ల రాష్ట్రంలో కేటీఆర్కు పోటీ కూడా తగ్గుతుందని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అటు బార్డర్ ప్రాంతాల్లో పార్టీ విస్తరణకు కూడా హరీష్ చాలా బాగా పనికి వస్తాడని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే కేంద్రంలో ఎవరి వైపు కేసీఆర్ మొగ్గు ఉంటుందనే ప్రశ్నకు కూడా రకరకాల సమాధానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇండియా కూటమి రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కేసీఆర్ ఇండియా కూటమితోనే ఉంటారనే ప్రచారం కూడా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీల మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడిందని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగానే ఉంటారని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఇండియా కూటమి గెలిస్తే మటుకు కేసీఆర్ అటువైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. రాజకీయాల్లో అపర చాణక్యుడిగా గుర్తింపు ఉన్న కేసీఆర్ ప్రతి అడుగు ఆచి తూచి పూర్తి ఆలోచనతో వేస్తారు. కేసీఆర్ వ్యూహాలపైన మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.